నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం ప్రజ్ఞం గ్రామానికి చెందిన శ్రీ కేసన వెంకట సుబ్బారావు గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 15 సంవత్సరాలుగా మామిడి పంటను సాగు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా పూర్తి సేంద్రియ విధానంలో మామిడి పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతుల్ని పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ విధానంలో మామిడి పంటలో వీరు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారం. మామిడి మీరు ఏ రకం సాగు చేస్తున్నారండి? అదేవిధంగా ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? నేను మామిడి 2 ఎకరాలు సాగు చేస్తున్నాను. అంతా బంగినపల్లి సాగు చేస్తున్నాను. మీరు గత 15 సంవత్సరాలుగా మామిడిని సాగు చేస్తున్నారు అంటున్నారు కదండి. కానీ గత 5 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయ విధానానికి మారారు అని చెప్పారు. రసాయనిక విధానంలో సాగు చేయడానికి, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో మామిడిని సాగు చేయడానికి మీరు ఎటువంటి వ్యత్యాసాన్ని గమనించారండి? ముందు ఖర్చులు తగ్గుతాయి. రెండోది ఏంటంటే రసాయనాలు మనకు బాడీలోకి వచ్చి విచ్ఛిన్నం చేస్తున్నాయి కాబట్టి అనారోగ్యంగా కాపాడుతుంది కాబట్టి నేను ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రోత్సహించుకున్నాను. దీంట్లో దశమైన కషాయం కానీ 3 సార్లు కానీ మనం స్ప్రే చేస్తే మన షుగర్ వాళ్ళు కూడా తినొచ్చు అనేది కాన్సెప్ట్ మీద నేను ప్రకృతి వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చా. మేలైన దిగుబడులు పొందడానికి సేంద్రియ విధానంలో మామిడి తోటకు మీరు ఎటువంటి బలం మందులు, ఎరువులు ఇస్తుంటారండి? మాకు దగ్గర వేరుశనగ పిండి ఉండిద్ది. వేరుశనగ పిండి, వేప పిండి, ఇంకేదైనా దొరికితే పిండిను దాంట్లో ఆవు పేడలో ట్రైకోడర్మా, సూడోమోనాస్ మిక్సింగ్ చేసి ఒకేసారి ఇచ్చేసి నీళ్ళు పెట్టేస్తాము. సరిపోతుంది బలం మందు. ఆకులు అయ్యే ఉంటాయి కాబట్టి బలం కూడా ఎక్కువ వచ్చింది. ఇక అంతకన్నా ఎక్కువ ఏం చేయము. ఈ ఆకులు మనం ఏం చేయం కాబట్టి కాల్చము, ఏం తీసి పక్కన పడేయం కాబట్టి చేలోనే ఉంటాయి. చేలో ఉన్నప్పుడు ఈ ట్రైకోడర్మా ఎన్ని ఆహారం సముద్ర సేంద్రియ వ్యవసాయం ఎక్కువగా మనకి ఉపయోగపడుతుంది. రాలిన ఆకులు అక్కడే ఉండటం వల్ల అయ్యే కుళ్ళిపోయి సేంద్రియ ఎరువుగా తయారవుతుంది. సాధారణంగా మామిడిలో ఎటువంటి పురుగు తెగుళ్ళని గమనించారండి? అదేవిధంగా సేంద్రియ విధానంలో వాటిని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు? దశపని కషాయం ఎక్కువ కొడుతుంటాము. దాంట్లో మంచు పురుగు, తామర పురుగు 2 కంట్రోల్ అవుతుంటాయి. ఆకు మచ్చకాటు తెగులు కూడా రాదు. దాంట్లో నూనెలు కూడా అది ఒకసారి ఇది వాడితే ఇది ఒకసారి వాడుతుంటాము. వేప నూనె, గానుగ నూనె, వేప నూనె, ఆముదము, వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, సన్ఫ్లవర్ ఇవన్నీ కలిపి వాడుతుంటాము. వీటి వాడటం వల్ల ఒక దాంట్లో ఒక మినరల్స్ ఉంటాయి కాబట్టి మొక్క ఆహారం బాగా తీసుకునేది, బాగా బలంగా ఉండిద్ది. పురుగు తెగులు తక్కువ వస్తుంటాయి. ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టుకున్నారండి? ఒక ఎకరానికి వచ్చి 45 మొక్కలు పెట్టాం. మీ నీటి వసతి ఏంటంటే, అదేవిధంగా మామిడి తోటకి మీరు ఎటువంటి నీటి యాజమాన్యం పాటిస్తున్నారు? వర్షాధారం పంటలు నమ్మది. కాకపోతే ఏంటంటే ఎప్పుడన్నా పెద్ద దశలో ఒకసారి నీళ్ళు ఇస్తుంటాం, ఏదో తెప్పులు పడి, అంతే సరిపోతుండేది. రసాయనిక విధానంలో పండించిన మామిడికి, అదేవిధంగా సేంద్రియ విధానంలో పండించిన మామిడికి దిగుబడిలో ఏమైనా వ్యత్యాసం గమనించారండి? దిగుబడి వ్యత్యాసం ఉండిద్ది. రసాయనంలో ఎక్కువ దిగుబడి వచ్చింది. అదే సేంద్రియంలో అయితే తక్కువ దిగుబడి వచ్చినా నాణ్యత ఎక్కువ ఉండిద్ది, మనిషికి ఆరోగ్యకరంగా ఉండిద్ది అని చెప్పేసి నేను సేంద్రియ వ్యవసాయమే నియమించుకున్నా. దానితో పాటు నెల సామర్థ్యం ఎక్కువ ఉండిద్ది, కస్టమర్లు అమ్ముకుంటా కూడా ఎక్కువగా టైం రోజులు గడుపుతున్నాయి, బాగుండిద్ది కాబట్టి. కోత అనంతరం కొమ్మ కత్తిరింపులు ఏ విధంగా చేపడతారండి? అదేవిధంగా వచ్చే సంవత్సరానికి కానీ తోటలను ఏ విధంగా సిద్ధపరుస్తారండి? కోత అయిపోయిన తర్వాత కొమ్మలు కత్తిరిస్తాం, ఎగస్ట్రా కొమ్మలు అన్ని కత్తిరించుకుంటాం క్రాప్ చేసినట్టుగా. తర్వాత కింద అన్ని శుభ్రం చేసేసి ఒక గుంటలు వేసేసి అన్ని మళ్ళీ సేంద్రియ కర్బన్లాగా మళ్ళీ తయారు చేసుకుంటాం. ట్రైకోడర్మా వేడి, వేపిండి, ఆవుపేడ ఇన్ని మళ్ళీ సూడోమోనాస్గా కలిపి మళ్ళీ చేలో జల్లేసి వర్షం వచ్చేది కాబట్టి సరిపోతుంది. అప్పుడు నీళ్ళు పెట్టే అవసరం మేము. కొమ్మ కత్తిరించిన తర్వాత తెగులు రాకుండా ట్రైకోడర్మా వేడి స్ప్రే చేస్తాం. ఒక ఎకరా మామిడి తోట సాగు చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందండి సేంద్రియ విధానంలో? ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎంత దిగుబడి వస్తుందండి? అంటే టన్నులే మేము కాంట్రాక్ట్కి ఇస్తుంటాము. ఒక 50,000 ఇస్తుంటారు ఎకరా ఇచ్చి సంవత్సరానికి. కాంట్రాక్ట్ కాయ కోసం తీసుకెళ్ళిపోతారు సంవత్సరానికి. కాంట్రాక్ట్ ఇచ్చేస్తామంటున్నారు కదండి మామిడిని కోత సమయంలో. అదే కాంట్రాక్ట్ అనేది మీరు కోత సమయంలోనే ఇస్తారా, లేదా ముందు నుంచి కూడా కాంట్రాక్ట్గా ఇచ్చి సాగు చేస్తున్నారు? అంత కాయ రెడీ అయిపోయిన తర్వాత ముగ్గు ధరకు వచ్చినప్పుడు ఇస్తానమ్మా. ముందే ఇస్తే వాళ్ళు కెమికల్ కొట్టేసి చెట్లు ఎన్ని తెగులు ఎక్కువ వస్తాయి, చచ్చిపోతాయి కొన్ని. అందుకని ముందు ఎప్పుడు ఇవ్వను, కోతకు వచ్చిన తర్వాత ఇస్తాను. మాకు కూలీలు కొయ్యటం ఎన్ని కుదరక మార్కెటింగ్ చేయటం కొంచెం ఇబ్బంది కాబట్టి పల్లెటూరు అట్లా ఇస్తుంటాం. సేంద్రియ విధానంలో మామిడి పంటను ఏ విధంగా సాగు చేయాలనే అంశాల గురించి, వీరు పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతుల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు మేడం.